హాయ్ వియర్స్, కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ముచ్చటించుకుందాం. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. చిరంజీవి మెగాస్టార్ అయిన ట్రెండ్ సెట్టర్. కొందరు వ్యక్తులు కలలు కంటారు, కానీ ఇది మన వల్ల కాదు, అసాధ్యం అనుకుంటూ జావకారిపోతారు. మరికొందరు వ్యక్తులు కలలు కంటారు, ఇది తప్పక మనం సాధించగలం అన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తమ కలలను సాకారం చేసుకుంటారు. రెండో కవకు చెందినవాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే స్వప్నాలను సాకారం చేసుకోవడం అంత చిన్న విషయం కాదు. అంతులేని ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ, ప్రతిభ, ఎదురు దెబ్బలు తట్టుకునే గుండె ధైర్యం అవసరం. లేకపోతే ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ కాగలడా? శివశంకర వరప్రసాద్ చిరంజీవి కాగలడా? సినిమా పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషితో పైకి రావడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కువ మంది జీవితాలు ప్రణాళిక లేక, పట్టుదల లేక కాలగర్భంలో కలిసిపోతుంటాయి. మరికొందరి జీవితాలు వారి పోరాట పటిమ, పట్టుదల వలన చరిత్రకెక్కుతాయి, మెగా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాయి. చిరంజీవి జీవితం నల్లేరు మీద నడక కాదు. సినీ ప్రయాణం ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకుల పాలయ్యారు. 1978లో పునాదిరాలు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలయ్యింది. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసరికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హేమాహేమిలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయినా చిరంజీవి ప్రయాణం సాగించి నిలబడ్డాడు అంటే ఎంత టాలెంట్ ఉండాలి. చిరంజీవి బ్రేక్ డ్యాన్సులు, స్పీడ్ ఫైట్స్ కొత్త ఒరవడిని సృష్టించాయి. అప్పటి వరకు ఒక రకం సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు చిరంజీవి స్టైల్ నచ్చింది. చిరంజీవి తొలినాళ్లలో న్యాయం కావాలి, 47 రోజులు వంటి చిత్రాల్లో నెగటివ్ రోల్స్ కూడా చేశారు. 1980లో వచ్చిన మోసగాడు సినిమాలో శోభన్ బాబు గారితో కలిసి నెగటివ్ రోల్లో నటించాడు. ఆ సమయంలో శోభన్ బాబు గారు రాఘవేంద్రరావు గారితో ఈ కుర్రాడు నన్ను డామినేట్ చేస్తాడేమో అని సందేహం వెలిబుచ్చారట. అంటే కేవలం 2 ఏళ్లలో చిరంజీవి తన ముద్ర వేయగలిగాడు. అదే సంవత్సరం వచ్చిన పున్నమి నాగు చిరంజీవిని అందరి దృష్టిలో పడేలా చేసింది. ఆ పాత్రలో చిరంజీవి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. 1980 సంవత్సరంలో చిరంజీవి అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను వివాహమాడాడు. కెరీర్లో ఎదుగుతున్న క్రమంలో దూరదృష్టితో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అతనికి 2 విధాలుగా లాభించింది. 1, అనుకూలవతైన భార్య దొరకడం. 2, అల్లు రామలింగయ్య, అరవింద్ గార్ల సపోర్ట్ దొరకడం. రాజశేఖర్ నటించిన సూపర్ హిట్ సినిమా అంకుశం చిత్రాన్ని 1982లో చిరంజీవితో ఆస్కా గూండారాస్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అలా చిరంజీవి హిందీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవికి పెద్ద హిట్ ఇచ్చి తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది. సూర్యం పాత్ర అతని స్థానం సుస్థిరం చేసింది. రగులుతున్నది మొగల పద అనే సాంగ్ అప్పట్లో ఒక సంచలనం. నిజానికి ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు చేయవలసింది. 1987లో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిరంజీవి నటించిన స్వయం కృషి చిరంజీవి నటనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం రష్యన్ భాషలోకి అనువదించి మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. అది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవం. ఆ తరువాత 1988లో కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన రుద్రవీణ ఒక క్లాసిక్. చిరంజీవి నటన అద్భుతంగా పండింది. 1990లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి తుఫాన్ సమయంలో రిలీజ్ అయి కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఆ తరువాత చిరంజీవి సంచలనాల విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్లతో అదరగొట్టాడు. ముగ్గురు మొనగాలు చిత్రంలో త్రిపాత్రాభినయం, చంటబ్బాయి చిత్రంలో లేడీ గెటప్, మంజునాథ చిత్రంలో పరమేశ్వరుడి పాత్ర చిరంజీవి నటనా వైదుష్యానికి దర్పణం పడతాయి. ఇందిరా సినిమాలోని దాయి దాయి దామ్మ పాటలోని వీణ స్టెప్ ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతుంది. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్కే అందం వస్తుంది. 156 సినిమాల్లో నటించిన ఆయన 537 పాటల్లో
24,000 డ్యాన్స్ స్టెప్పులకు గాను గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. అది ఆయన ఇమేజ్. ఇందిరా సినిమాలోని డైలాగ్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. అలాగే ఠాగూర్ చిత్రంలోని క్షమించడం నా డిక్షనరీలోనే లేదు డైలాగ్ కూడా ఎంతో పాపులర్. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన కామెడీ టైమింగ్తో అభిమానులకు విందు భోజనం పెడతాడు. గ్యాంగ్ లీడర్లోని చేయి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా. అలానే ఘరానా మొగుడు చిత్రంలో ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో అనే మేనరిజమ్స్ అభిమానులను అలరించాయి. చిరంజీవి 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి సుమారు 10 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. తన మనస్తత్వానికి విరుద్ధమైన రాజకీయాల్లో ఇమడలేక మరలా సినిమాల్లోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్తో అదరగొట్టారు. ఖైదీ నెంబర్ 150కి అభిమానులు కలెక్షన్ల వర్షం కురిపించారు. 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో బోలెడన్ని అవార్డులు, రివార్డులు చిరంజీవిని వరించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలతో ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు గౌరవం తెచ్చారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కింద ఆయన నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సమాజం పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమాభిమానాలు చాటుతాయి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్కి అన్నయ్య పట్ల ఉన్న ప్రేమ అందరికీ తెలుసు. అందుకు కారణం చిరంజీవి విశిష్ట వ్యక్తిత్వం. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి ఎంతో హుషారుగా ఉంటూ తన స్టెప్స్, ఫైట్స్తో కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నాడు. చిరంజీవి కేవలం నటుడిగానే కాక తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా కూడా పేరు తెచ్చుకున్నారు. అది ఆయన కోరుకున్నది కాదు, పరిశ్రమ ఆయన మీద పెట్టిన బాధ్యత. చిరంజీవి ఆ బాధ్యతను ఎప్పుడూ సంతోషంగా నిర్వర్తిస్తారు. పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా తను ముందుంటారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. నడిచేది ఏ ప్రభుత్వమైనా పరిశ్రమకు సమస్య వచ్చినప్పుడు ఆయనను సంప్రదిస్తారు. ఆయన అభిప్రాయం తెలుసుకుంటారు. అది చిరంజీవి సంపాదించుకున్న తరగని ఆస్తి, అందరికీ దక్కని గౌరవం. భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత చిరంజీవికి కూడా దక్కుతుంది. చిరంజీవి పేరు సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన ఘనత ఆయన స్వంతం. ఇది ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మెగాస్టార్గా మారిన ట్రెండ్ సెట్టర్ స్టోరీ. ఈ టాపిక్ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చెప్పండి. ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.